ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీచక్ర నవ ఆవరణ గుప్త గాయత్రి మహామంత్రం. ఈ మంత్రంతో పాటు ఈ రోజున మీకు ఇంతవరకు ఏ ఆధ్యాత్మిక పరులు వినని, మీకు ఎప్పుడు తెలుసుకోలేని శృతి ప్రామాణికమైన మహా అద్భుతమైన జ్ఞానం మీకు చెబుతాను. మీరు దీన్ని గనక ఎడ్యుకేట్ చేసుకుంటే అత్యంత ఉన్నత స్థితికి వెళ్తారు. సరే, ముందు మంత్రం శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రి. ఓం హ్రీం ఓం కయ్యేఈల ఐం హ్రీం ఐం అనంగ వేగిని ఐ విద్మహే ఐం క్లీం సౌహు హసక హాల క్లీం హ్రీం క్లీం స్ఫురుణి హస్త ఐ ధీమహి ఐం ఈం ఔహు సకల శ్రీం హ్రీం శ్రీం తన్నో శ్రీదేవి ప్రచోదయాత్. సరే, ఏంటండి అంత ముఖ్య విషయం అంటే, ఒకటి ప్రాపంచికం, రెండు ఇంటర్నల్, రెండు చెబుతాను. మీరు ఖచ్చితముగా దీనిని పాటిస్తేనే మీకు ఉపయోగం. ఏదో విన్నాం, అది యూజ్ అండ్ త్రో చేయవాకండి. దానివల్ల మీరు ఎప్పుడైనా మీ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా మీరు ఇది కనుక తెలుసుకుంటే మీ పిల్లలకు కూడా మీరు చెప్పగలుగుతారు. ఏంటండి ఇదంటే, ఇప్పుడు మన ఫస్ట్ మీకు వేద అంగము చెబుతా. డైరెక్ట్ వేదం చెప్పను. వేదం అంటే తలకాయ, వేద అంగములంటే చేతులు, కాళ్ళు, మొండెం. అర్థమైందండి? వీటికి మళ్ళీ ఉప అంగాలు ఉంటాయి మీ బాడీలో ఉన్నట్టుగానే. ఆ ఉప అంగములు అన్నటువంటి వాటి ప్రామాణికంగా చెబుతున్నా. శార్గధర సంహిత ఆయుర్వేదం అంటే ఒక గ్రంథం అండి. అది దానికి అంగాలు ఉంటాయి. అర్థమైందా? మీరు పప్పు వండుతున్నారు, ఒక మాటలో పప్పు అంటే కుదరదు. పప్పులో ఎన్ని వేశారు? నీళ్లు పోసారు, వేడి చేశారు, ఉప్పు వేశారు, కారం వేసారు, ఇవన్నీ చూసుకోవాలి కదా. అంత సూక్ష్మంగా మీరు తెలుసుకుంటేనే జ్ఞానం వస్తుంది, లేకపోతే రాదు. ఈ శార్గధర సంహితలో మానవ సంధ్యావందనం చేయని వాళ్ళు, వైదిక వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళనందరూ బ్రాహ్మలు అంటారు కదా. వైదిక వృత్తి అంటే ఆకలికి అన్నం తినటానికి వృత్తులు చేస్తారు మానవ జాతి. అందులో ఆధ్యాత్మికం కూడా ఒక వృత్తి. అర్థమైందండి? వాళ్ళు సంధ్యావందనం చేసేవాళ్ళు. తర్వాత శృతి ప్రామాణిక శ్రీ విద్యా ఉపాసకులు ఉంటారు. శృతి ప్రామాణికం అంటే ఏంటంటే పరబ్రహ్మ నేనే అనుకునేది శృతి ప్రామాణికం. వాళ్ళిద్దరు కాకుండా మిగతా వాళ్ళు. అర్థమైందండి? భారతీయులలో సనాతన భారతీయులందరూ, ఈరోజు ఉన్నటువంటి వాళ్ళందరూ వలసవాద మతాలు ఆచరిస్తున్న వాళ్ళు కూడా భారతీయుల కిందకు వస్తారు కదా. కాబట్టి సంధ్యావందనం చేయని వాళ్ళు, శ్రీ విద్యలు లేని వాళ్ళకి సంబంధించిన సబ్జెక్టు. ఈ సంధ్యావందనం త్రికాలం చేసేవాళ్ళు, ఆధ్యాత్మిక వృత్తుల్లో ఉన్నవాళ్ళు, శ్రీ విద్య శృతి ప్రామాణిక చేస్తున్నారు. కొన్ని కారణాలతో శృతికి విరుద్ధంగా చేస్తున్న వాళ్ళు కూడా పర్వాలేదు, అంత మరీ బ్యాడ్ ఉండదు. ఏంటంటే మీరు అట్లా భయపెడుతున్నారు? నేను భయపెడతాం కాదు, శాస్త్రం చెప్పింది లక్షల సంవత్సరాల క్రితం. ఏమని చెప్పిందండి శాస్త్రం? భూతోన్మాద రోగము. అర్థమైందండి? అంటే దయ్యాలు, భూతాలని మీ భాషలో. శాస్త్రంలో భూతోన్మాదం. సైంటిఫిక్గా ఏమంటారు? సైకాలజికల్ ప్రాబ్లమ్స్. అర్థమైందండి? ఆహారం ఒకటే. ఇప్పుడు ఆంధ్రాలో అన్నం అని అట్లా అంటారు. తమిళనాడు వెళ్తే సాపాటు అంటారు. కర్ణాటక వెళ్తే ఊఠా అంటారు. ఇక్కడ ఈ ఆంధ్రాలో ఉన్నోడికి ఊట అంటే అసహ్యకరంగా వినపడవచ్చు, కానీ వాడి భాష కదా, స్థానిక భాష. ఆ విధంగా మీరు అర్థం చేసుకోవాలి నేను చెప్పేది. అర్థమైందంటే విమర్శగా కాదు, శాస్త్రపరంగా చెబుతున్నా.
ఇంగ్లీష్లో ఒక రకంగా ఉంటుంది, వేదాల పరంగా ఒక రకంగా ఉంటుంది సబ్జెక్ట్. అంటే దేవనాగరిక లిపిలో దాన్ని పగలదీసి ఋషుల ద్వారా వచ్చింది కాబట్టి భూతోన్మాద రోగము ఏంటంటే మీకు సంస్కృతంలో ఉన్నదాన్ని నేను మీకు తెలుగులో చెబుతున్నాను. గ్రాంధికం పగలదీసి భూతోన్మాదము అంటే ఈ భూతాలు పడతాయి అన్నమాట. ఈ సంధ్యావం చేసే వాళ్ళని శ్రీ విద్యోపాసనం పట్టవండి. మిగతా వాళ్ళ గురించి చెప్తున్నాను. మేము బ్రాహ్మణం అంటే ఎవడైనా సరే పరమాత్మ స్వరూపం. సంధ్యావం చేసేవాడు పరమాత్మ స్వరూపం కదా. ఆ బ్రాహ్మణ కోణంలో ఇప్పుడు సంధ్యావం చేయనివాడు మరి మామూలు మనిషిగా, వాడికి కూడా పడతాయి అని చెప్తున్నాడు ఈ శాస్త్రంలో. మేము ఎట్ట గుర్తించాలండి వాళ్ళంటే అదే నేను చెబుతుంది. మీరు ఎవరితో మాట్లాడినా, ఆధ్యాత్మిక వృత్తులతో మాట్లాడినా, లేకపోతే మామూలు నాతో మాట్లాడినా, మీరెవరితో మాట్లాడినా వాడికి ఏ భూతం పట్టింది వాడినా మీరు తెలుసుకోవటానికి ఇది చెబుతున్నా మీకు నేను. ఆడైనా మొగైనా పిల్లైనా పాప అయినా సరే బాల్యంలో ఉన్న వాళ్ళని కౌంటింగ్ తీసుకోకూడదు, ముసలోళ్ళని తీసుకోకూడదు, మిగతా వాళ్ళని తీసుకోవాలి. ఇది నా అభిప్రాయం, శాస్త్రంలో చెప్పలేదు. భూతోన్మాదం అంటే దేవతలు అనబడే దయ్యాలు. అదేంటంటే అక్కడ ఉన్నది చెబుతున్నా, విడదీసి చెప్తున్నా. దానవ దయ్యాలు, గంధర్వ దయ్యాలు, కిన్నెర దయ్యాలు, యక్ష దయ్యాలు, అగ్ని దయ్యాలు, పిత్త దయ్యాలు, వాత దయ్యాలు, గురువులు దయ్యాలు. అదేంటంటే గురువులు దయ్యాలు అంటున్నారు అంటే అక్కడ ఉన్నది కదా. మీకు అనుమానం ఉంటే శారగధనర సంగీతాన్ని నెట్లోకి వెళ్ళి పుస్తకం తెచ్చుకోండి, కొనుక్కోండి, చూసుకోండి. కొంతమంది వేషాలు వేసిన గురువులు ఉంటారే వాళ్ళని దయ్యాలంటారు. అరే నువ్వు ఈ గ్రహం పూజ యజుర్వేదం ఏం చెప్తుంది? ఏ గ్రహంతితే కృత్వా గ్రహ. అర్థమైందండి. వాడు నీకు అరే ఈ శాంతి చేసుకో, ఈ ఉంగరం పెట్టుకో అన్నాడంటే వాడు క్యాచ్ చేసి ఇచ్చాడు. గురు దయ్యం వాడు నిన్ను. అర్థమైందండి. ఇక దానికి తిరుగులేదు. ఇంక నువ్వు బొక్కబాలో పడుకోవాల్సింది. వాడు దయ్యం పట్టాడు. అది చెప్తుంది శాస్త్రం. నేను పగలదీసి చెబుతున్నా. శృతి విరుద్ధం అలాంటివని చెప్తున్నా. గురు దయ్యం, ప్రేత దయ్యం, గుహ్య దయ్యం, వృద్ధ దయ్యాలు, సిద్ధ దయ్యాలు, భూత దయ్యాలు, పిశాచ దయ్యాలు, జలాది దయ్యాలు, నాగ దయ్యాలు, బ్రహ్మరాక్షసి దయ్యాలు. బ్రహ్మరాక్షసుడు తెలుసండి. శృతి విరుద్ధంగా చేస్తారు కదా కొన్ని శ్రీ విద్యా మంత్రాలు. మాంసం వేయండి గుండంలో, వారాహి మంత్రం చేస్తున్నాం, వారాహిని వేయండి, అందులో నుంచి మనకు దేవత వస్తుంది. బ్రహ్మరాక్షసులు అంటారు వాళ్ళని. అర్థమైందండి. ఆ జాతి. కొంతమంది చూడండి, కొంతమంది స్వామీజీలు, పీఠాధిపతులు, మఠాధిపతులు, అవధూతలు, కొన్ని వర్ణములు వాళ్ళు ఆ హోమానికి అదే చెయ్యండి, ఈ హోమానికి. బ్రహ్మ రాక్షస్ అంటుంది, నేను కాదు, శాస్త్రం. మీకు అనుమానం ఉంటే చూసుకోండి. అలా చెప్పే వాళ్ళందరినీ బ్రహ్మ రాక్షస దయ్యాలు బట్టిన అట్లా చెబుతారు. తర్వాత రాక్షసులు, మామూలు రాక్షస దయ్యాలు, కూష్మాండ దయ్యాలు అంటే గుమ్మడికాయలతో బలులు ఇస్తుంటారు కొన్ని. ఆ గుమ్మడికాయలతో ఇచ్చే బలుల్ని కూష్మాండ దయ్యాలు అంటారు. కృత్యా దయ్యాలు నేను చాలాసార్లు చెప్పా. కృత్య అంటే ఈ మధ్య రీసెంట్గా కూడా చెప్పా. పలానా ఋషి పలానా కృత్యాన్ని ప్రయోగించాడంటే వాళ్ళకాడైపోయింది ఒక రాజ్యం అని చెప్పా, గుర్తుపెట్టుకోండి. బేతాళ దయ్యాలు. విక్రమార్కుడు సినిమాలో చూపించాడు కదండి, భుజం మీద వేసుకొని. అంటే ఆనాటి సినిమాలో కొద్ది గొప్ప 10% ఉండేది సత్యం. ఇప్పుడంటే అసలు మొత్తం కమర్షియల్ పొట్టకూటిది. ఈ విధంగా 20 విధాలుగా ఉంటుంది. హెడ్లైన్లు నేను చెప్పింది 20 రకాల దయ్యాలు ఉంటాయి. ఈ పట్టినోడు ఎలా ఉంటాడంటే మీరు మరి చెప్పారు బాగానే. మీ అంట ఇందే గ్రహము శరీరమున ఆవహించి ఉందునో, ఏ దయ్యం వాడిని పట్టిందో అట్టివాడు భూతోన్మదముతో ఉన్నాడని ఎరుంగ వలయను. ఎట తెలుసుకుంటామండి? మాకు ఎట తెలుస్తుంది? మీరు ఇవన్నీ వేదాల్లో ఉన్నాయని చెబుతున్నారు కదా. మరి మాకు వేదాల గురించి ఎవరు చెప్పట్లేదు. అందరూ అక్కడ కొబ్బరి చిప్ప పెట్టి ఇక్కడ బెల్లం పెట్టి అని చెబుతున్నారు. మరి వేదాలు తెలియదు అంటే అక్కడ ఉంది కాబట్టి వేదం అందమే చెబుతుంది. డైరెక్ట్ వేదం ఉంది ఇప్పుడు చెబుతారు. మీరు గిరగిర గింగిరాలు తిరిగిపోతారు. అలాంటి సబ్జెక్టులు ఉన్నాయా? మన కోసం పరమాత్మ చెప్పినవి అవన్నీ. పొట్ట కూటోళ్ళు మీకు చెప్పట్లేదు, అవన్నీ గుర్తుపెట్టుకోండి. సరే అండి, మరి వాటి లక్షణాలు ఏదన్నా మాకు చెప్పండి. మేము జాగ్రత్త పడతాం మాట్లాడేటప్పుడు జనాలతో. మరి మనుషులతో మాట్లాడతాం కదా, తప్పదు. కొన్ని ఇడ్లీలు తింటానుకో, టీకో, లేకపోతే కూరగాయలకో, లేకపోతే అటు రెస్టారెంట్కి వెళ్తుంటాం కదా, వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడతాం. కొన్ని పూజలు పునస్కారాలు చేయించేటప్పుడు వాళ్ళని కూడా గెస్సింగ్ చేసి జాగ్రత్తగా ఉంటాం. మా డబ్బులు, మా కుటుంబ సభ్యులు, మేమంతా జాగ్రత్తగా ఉంటాం చెప్పండి అంటే చెబుతున్నా. అదే నేను గణమాతృకాది దేవతలు ఆవహించుట చేత
మీరు ఇక్కడ దేవతలు అంటే మీరు ప్రత్యేకంగా శృతి ప్రామాణికం అనుకోవద్దండు. శృతి విరుద్ధంగా ఉన్నటువంటి వాళ్ళని చెప్తున్నా నేను. జన్మించిన దేవోన్మదంబున నరుడు అంటే కొద్ది గ్రాంధికంలో ఉంది. నేను యాజిస్ట్రేషన్ చెబుతున్నా. మీకు అనుమానం వస్తే మీరు క్యాష్ సంఖ్యలో చేత పట్టుకోండి. ఈ చదువుకుంటారు కదా సంస్కృతం, తర్వాత నీ వ్యాకరణం, వాళ్ళకి వెళ్ళి క్యాచ్ మ్యాటర్ చెప్పమని చెబుతాను. డబ్బులు పెట్టిందో రాదండి, అది ముందుగా చెబుతున్నాను. ఈ నరుడు ఈ గణమాతృకాది దేవతలా వహించినటువంటి దేవోన్మదంబున నరుడు, ఈ మానవుడు సదా సంతుష్టుడుగా ఉంటాడు. అర్థమైంది? ఈ దేవతలు ఇన్ని పట్టారనుకోండి, ఈ దయ్యాలు, వాడు సదా హ్యాపీగా ఉంటాడు, ఫుల్ దిల్ ఖుష్గా, ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు. శుచివంతుడుగా అంటే ఎప్పుడు మంచి బట్టలు వేసుకొని ఉంటాడు, మంచి బట్టలు బాగా. దివ్య పుష్ప వాసనను కోరుచుందువాడుగా అంటే మంచి సంపెంగ పూలు, పెర్ఫ్యూములు వేసుకోవటం. కొంతమంది చూడండి వైదిక వృత్తుల్లో ఉన్న సెంటు కొట్టుకొని వెళ్తుంటాం, కొంతమంది గంధాలు పూసుకొని వెళ్తుంటారు. అట్లా అంటే వాళ్ళు అలా చేశారని చెప్పట్లే, ఇక్కడ మీకు వివరణ అలంకారం కోసం చెబుతున్నా. దివ్య పుష్ప వాసన కోరుచుండు అడుగు అంటే ఏంటి, సంపెంగ పూలు పెట్టలేదా, మల్లె పూలు పెట్టలేదా, సన్నజాజి పూలు పెట్టలేదా అంటుంటారు చూడండి. వాళ్ళు నేత్రములకు మత్తు లేనివాడుగా అంటే తాగినోడికి మత్తు ఉంటుంది. ఈ దేవతలు ఈ పిశాచాలు ఆవహించినోడికి మా నేత్రాలు మత్తు ఉండవు, బాగా తేజవంతంగా ఇంత పెద్ద పెద్ద కళ్ళు భయంకరంగా ఉంటాయి అన్నమాట. శ్రీ విద్యోపాసకులు సంధ్యావనం చేసే వాళ్ళకి మాత్రం ఇవి ఉండవండి, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు న్యాచురల్ పరమాత్మ ప్రతిరూపాలు వాళ్ళు, గుర్తుపెట్టుకోండి. మిగతా వాళ్ళ గురించి చెప్తున్నాను. మీరు కొంతమంది వేదాలు చదువుకున్న వాళ్ళు సామాన్యంగా ఉంటారు కదా, వాళ్ళని చూసి అంటే వేదాలు చదివిన వాళ్ళకి అసలు పరమాత్మ స్వరూపం కాబట్టి అసలు ఎట్టి పరిస్థితుల్లో వేదం చదివని చెప్పినోడి సంగతి కాదండు, మీరు స్వయంగా తెలుసుకున్న వాళ్ళ సంగతి. మీరు ప్రతివాడు వేదం చదివాని అంటాడు, అంటే కుదిరిద్దా? ఈరోజు కమ్మ, రెడ్డి, మాల, మాదిగ, ఎరికలు, యానాది అందరూ పురోహిత వృత్తిలో ఉన్నారు. కాబట్టి అది వృత్తి. నేను చెప్పేదేంటి, మహాసనాతన కాలం పరమాత్మ చెప్పిన జ్ఞానంలో సబ్జెక్ట్ ఇది. సరేనండి. మరి కళ్ళు మత్తు లేనివాడుగా తేజోవంతుడుగా ఉంటాడు. ఒకటి ఇప్పుడు చెప్పింది మీకు ఏమైందండి, ఇప్పుడు చెప్పిన లక్షణాలు కలిగినటువంటి వాడిని ఏ దయ్యాలు పట్టుంటాయంటే గణమాతృకాది దేవతలావహించుట చేత జన్మించిన దేవోన్మదంబున. ఆ రోగం సైంటిఫిక్గా రోగం, ఆధ్యాత్మికలో దయ్యం. కనుక వీడు సదా సంతుష్టుడిగా ఉండేవాడు, శుచిగా ఉండేవాడు, దివ్య పుష్పంలో వాసన కావాలనేవాడు, నేత్రాలు మత్తు లేనివాడు, తేజోవంతుడు అనబడే అటువంటి వాడు. తర్వాత స్థిర దృష్టి కలవాడుగా ఉంటాడు. వాడు స్థిరమైన దృష్టి అంటే అటు ఇటు తిరగటం, అటు ఇటు చూడు, ఏక దృష్టి. ఒక ఆడదాన్ని చూసాడు అనుకుని అట్టగే చూస్తుంటాడు, మగవాడిని చూసాడు ఇట్టగే చూస్తుంటాడు. అలాంటి స్థిర దృష్టితో ఉంటాడు. సదా సంస్కృత భాష మాట్లాడుతూ ఉంటాడు వాడు. అర్థమైందంటే వాడు ఎప్పుడూ సాంస్క్రిట్ మాట్లాడతాడు వాడు. ఆ దయ్యాల లక్షణాలు అవన్నీ అన్నమాట. అంటే శృతి ప్రామాణిక సాంస్క్రిట్ కాదండి, వీడి భ్రమలతో చెప్తుంటాడు ప్రజలకి. వీడి ఊహా సంస్కృతంతో చెప్పి ప్రజల్ని పరంపరకు పంపిస్తూ ఉంటారు చూడండి కొంతమంది, అలాంటి అనమాట. ఈయన దయ్యాలు పట్టినాయి అని చెప్తున్నారు. మిగతా అది కొంచెం 2-3 రోజులు ఫినిష్ చేస్తా. ఒకసారి చెబితే మరి ఏదైనా కుదరదు, రెండోది చెప్పాలి కదా, అసలు వేదం చెప్పాలి కదా, దాని గురించి చెబుతా. కాబట్టి మీరు అందరం ఇట్లా ఉన్నవాళ్ళు మీతో మాట్లాడుతుంటే జాగ్రత్తగా ఉండండి. ఏది సంస్కృతం బాగా మాట్లాడుతూ బాగా గిల్లీలు వేసుకొని మంచి గంధాల బొట్లు పెట్టుకొని ఒళ్ళంతా పూసలు పూసుకొని ఉన్నాడు, అబ్బో ఈడేంద్రా అని వెంటనే నేను చెప్పింది తీసుకొని గురువు నేను చెప్పింది నమ్మంటలేదండి. ఓ శారగతనుహర సంహిత అనబడే గ్రంథంలో ఉన్నది చెబుతున్నా. సరే అయిపోయింది ఆ సబ్జెక్ట్. సరే, సంధ్యావందనం చేసేటువంటి వైదిక వృత్తుల్లో ఉన్నవాళ్ళు, వేదాలు చదువుకున్న వాళ్ళు, అలాంటి వాళ్ళతో మీరు ఏ కర్మకాండాలు చేయించుకున్నా మీకు జ్ఞానం వస్తుంది. అర్థమైందండి? ఎందుకు వస్తుందండి మాకు జ్ఞానం? వాళ్ళు చేస్తే మాకెట్ వస్తుందంటే శబ్ద అర్థ జ్ఞానము ఉన్న వైదిక వృత్తిలో ఉన్నవాడు, వేదం చదువుకున్నవాడికి బోర్ల పడుకొని సువర్ణం దానం ఇచ్చేవాళ్ళు పూర్వకాలం రాజులు.
అంత గొప్పదే అండి మరి. అంటే అవును, శబ్ద అర్థజ్ఞానంతో వేదం చదువుతాం అంటే ఏంటి? పరమాత్మ తనకు తాను ప్రతిరూపం అని భావించాలి. మరి ఇప్పుడు చెప్పేవాళ్ళు అందరూ వాళ్ళు కాదండి అంటే నాకు తెలియదు, మీరు చూడండి. ఇప్పుడు కరెక్ట్గా ఇప్పుడు చేతనైతే కరెక్ట్గా చేయాలి, అది మానుకోవాలిగా. మీరు ఎట్లా అండి మేము తెలుసుకునేదంటే పొద్దున పూట ఒక మంత్రం ఉంటుంది, మధ్యాహ్నం ఒక మంత్రం ఉంటుంది, సాయంత్రం ఒక మంత్రం ఉంటుంది. ఈ మూడు అర్థ శబ్ద జ్ఞానంతో చేసేటువంటి సంధ్యావందనం ఉన్నాడు అనుకో, వాడు త్రిమూర్తి స్వరూపుడు. అర్థమైందండి? ఎట్లా అండి మేము ఎట్లా నమ్మాలి? మేము చేసుకోకూడదు, మీరు కూడా చేసుకోవచ్చు. వేదంలో సంధ్యావందనం ప్రతి మానవుడు చేయాలని ఉంది. చేయకపోతే శూద్రుడు, చేస్తే బ్రాహ్మణుడు. ఎవడైనా మీకు దమ్ముంటే చేసుకోండి. మీకు దమ్ముండి మేము జ్ఞానం తెలుసుకోవాలండి, వేదాలు చెప్పి మేము తెలుసుకోవాలనుకుంటే శ్రీ విద్యలో కన్నా రండి, సంధ్యావందనం చేయండి. సరే, మంత్రం ఏంటండి? సంధ్యావందనం అంటే పొద్దున్నే లేవంగానే ఆ సంధ్యావందనంలో ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రం ఏంటంటే సూర్యసచ్చ మా మన్యుసచ్చ మన్యుపతయసచ్చ మన్యుకృతేభ్య పాపేభ్యో రక్షంతాం యదా యద్రాత్రియా పాపమకార్షం మనస వాచ హస్తభ్యాం పద్మభ్యముదరేణ శిశజ్ఞ. దీని అర్థాలని చెబుతా వివరంగా మీకు. రాత్రి స్తదబలం పత్ యత్కించ దురితం మయి ఇద మహం మామమృత యోనౌ సూర్యే జ్యోతిషి జుహోమి స్వాహ. నీళ్లు తాగాలి ఈ మంత్రం చదివి. ఇంక తత్వాభిమానం పరి విధాలుగా చెప్పా. శ్రీ విద్యలో అది ఇక్కడిది ఏంటండి? ఇది మేము ఈ మంత్రం ఎందుకు చదవాలండి? మాకేందంటే నువ్వు ఋషులు అంటారు, అరే సోమా నువ్వు అది అయ్యి ఉన్నావురా. అర్థమైందండి? ప్రతి మానవుడు వాడిని చూపించుకోవాలి చెయ్యి. నేను అది అయ్యి ఉన్నాను. ఏదయ్యి ఉన్నావు? పరబ్రహ్మం అయ్యి ఉన్నావు. నీకు అది తెలియటం లేదు. ఇది చదివితే తెలుస్తుంది. అదేంటండి ఇది చదివితే ఎట్లా తెలుస్తుంది అంటే శబ్దార్థ జ్ఞానం తెలుసుకొని తెలియదు. సంధ్యావందనం చదివినందువల్ల తెలియదు. ఇది తెలుసుకోవాలి మీరు. డబ్బులు ఖర్చు పెడితే నీకు చెబుతారు, అది చెప్పరు, గుర్తుపెట్టుకోండి. వేదాలు చదివిన దగ్గరికి వెళ్ళాల్సిందే మీరు. రెండో మాటే లేదు. అర్థమైందా? సరే చెప్పండి, మీరు చెప్పండి, మేము వింటామంటే. సూర్యుడు సూర్యలోక దేవతలు. సూర్యుడు ఒక్కడే కాదండి, మీరు అనుకుంటున్న సూర్యుడు ఒక్కడే పోయి వాడి పక్కన వేల మంది ఉంటారు దేవతలు. ఇక్కడ మనుషులు ఉన్నట్టు అక్కడ ఉంటారు. వాళ్ళ రూపాలు వాళ్ళవి, వాళ్ళ శక్తి సామర్థ్యాలు వాళ్ళవి. వాళ్ళు కోపాభిమాన దేవతలు. కొంతమంది కోపం వస్తుంది, ఆ కోపానికి దేవతలు ఉంటారండి. వాడిని మన్యో ఏదో మన్యు సూక్తం అని ఉంటుందండి, దాంట్లో వస్తాయి ఇవన్నీ. వేదాలకి మీరు ఇవన్నీ చేస్తే అర్థమవుతాయి. నేను ఎంత చెప్పినా అర్థం కాదు మీకు. కోపాభిమాన దేవతలు. తర్వాత క్రోధ నియమాలకు దేవతలు. కోపం వేరు, క్రోధం వేరు. క్రోధం అంటే నేను పశువుగా చేస్తుంది. కొంతమంది ఈ మధ్యకాలంలో వేదం చదువుకున్నాడు ఓ పిల్లోడు. ఇప్పుడు నాన్న దగ్గరికి వచ్చి ఉరేసుకొని చంపేస్తాను, నేను కత్తి పెట్టాను గొంతు మీద, నేను రైలు కింద తల పెడతాను, ఇట్లాంటి మాట నేను బెత్తరపోయా. అప్పుడు అనుకున్నా ఈయన పట్టింది లేదో దయ్యం. ఆ విధంగా అలా ఉంటారు. మీరు అక్కడ వాడిని మీరు బయట ప్రపంచంలో వాడిని చూసి మీరు గొప్ప విలువ ఇయ్యద్దు, గుర్తుపెట్టుకోండి. వాడి పర్సనల్ లైఫ్ తెలుసుకోవాలి మీరు ఎవరైనా సరే. వాడు ఎవడన్నా వచ్చి ఇప్పుడు నేనున్నా అండి వచ్చాడితే ఏంటి పర్సనల్ ఏంటి, భార్య ఏంది, పిల్లలు ఏంది, ఏం చేస్తున్నారు, ఇది ఎట్ట ఉంటున్నాడు, ఎట్ట తింటున్నాడు, తెలుసుకుంటేనే మీకు నేను కరెక్టా కాదో తెలుస్తుంది. అంతేగాని నేనేదో చెప్పాను, వేషం వేశాను, రంగురంగుల వస్త్రాలు వేసాను, పూసలు ఎలా నమ్మి మీరు మోసపోకూడదు. ఇప్పటిదాకా మోసపోయారు, ఇంతటితో ఆపండి దయచేసి. అర్థమైందా? వేషాలకు మోసపోవద్దు. సరే, ఈ క్రోధ నియమ దేవతలు నేను కోపం అనబడే అవిద్య చేత నీళ్ళు తాగేప్పుడు ఈ మంత్రం చదువుతున్నావు కదా, ఆ మంత్రం శబ్ద అర్థాలు మీకు చెబుతున్నా. ఈ దేవతలందరూ ఇప్పుడు ఎవరెవరు? కోపాభిమాన దేవతలు, క్రోధ దేవతలు, సూర్యుడు, సూర్యలోక దేవతలు వీళ్ళందరికీ నువ్వు చెబుతున్నావు. నేను కోపము అనబడే అవిద్య చేత అవసురునై దిగంబరంగా కొన్ని పనులు చేస్తాడు కదా, రాత్రి సంసారం చేస్తాడు కదా పెళ్ళాంతో, అది కూడా తప్పు అన్నమాట. పరబ్రహ్మ సంసారం చేయడు కదండి.
ఇప్పుడు ఎవడైనా వేదాలు చదివి ఘనాపాటి జటాపాటి ఎవడైనా సరే ఈ మంత్రం శబ్దం అర్థం ఇదే, మీకు అనుమానం ఉంటే నెట్లోకి వెళ్ళి లేకపోతే సంధ్యావందనం భాష్యం కొనుక్కొని చూసుకోండి. ఎవడు సంసారం చేసినా పాపమే. అది జ్ఞానం అంటే. మహా ఋషులు మీరు ఇవన్నీ చెప్పాలంటే అసలు మీరు మీరు ఆశ్చర్యపోతారు. ఎవరు చెప్పరు మీకు ఇవన్నీ. ఎందుకని చెప్పరంటే డబ్బులు రావు, కలెక్షన్ ఉండదు అన్నమాట ఇలాంటివి చెబితే. సరే, ఈ దిగంబరంగా రాత్రి నేను అవసుడునై జ్ఞానం లేకుండా బుద్ధిహీనంగా చేసిన సకల పాపముల యొక్క దుష్ఫలితమును నాశనమునర్చి, ఎవరు నాశనం ఉంచాలి? సూర్యుడు, సూర్యలోక దేవులు, కోపదేవతలు, క్రోధ దేవతలు వీళ్ళందరినీ బతిలాడుకుంటున్నాడు ఈ పొద్దున నీళ్లు తాగుతూ. ఆ పాపమును వలన నాకు చెరుపు కలుగకుండానట్లు సంరక్షించెదురుగాక. మరియు నేను గతించిన రాత్రి యందు మనసు చేత, వాక్కు చేత, చేతుల చేత, పాదముల చేత, ఉదరముల చేత, గుహ్య ఇంద్రియములు, ఆడవాళ్ళైతే యోని, మగవాళ్ళైతే లింగం. పైన చెప్పాక మంత్రంలో శీశా జ్ఞానం వచ్చిందంటే అది అర్థం. అక్కడ ఆడవాళ్ళైతే యోని అని చెప్పుకోవాలి, అర్థమైందండి. అందుకే సంధ్యావం చేయమనేది పూర్వం అందరు చేసేవాళ్ళు. సంధ్యావం చేసి ఆడవాళ్ళని ఋషిక్కలు అంటారు, పోయించేవాళ్ళు. ఇప్పుడా ఏం చెబుతామండి? కానీ లోకం అట తెచ్చింది చేయట్లేదు. గుహ్య ఇంద్రియముల చేత ఏ ఏ పాపములు నేను ఆచరించి ఉన్నానో ఆ పాపములన్నిటినీ, మరి ఇతర విధములకు పాపములు తెలియక కొన్ని చేస్తాడు కదా. నేను మీకు చెప్పా కదా, ముక్కుల్లోంచి నోట్లోంచి మానవుడు అనేక పాపాలు చేస్తాడు. కొన్ని నీళ్ళు తాగేటప్పుడు ఇలాంటివి కూడా చెబుతాడు ఈ సంధ్యావందనంలో మంత్రంలో. అందుకనే సంధ్యావందనం చెయ్యాలి అని శృంగేరి స్వామివారు, ఆయన ఇప్పుడు ఉన్న స్వామివారు బ్రాహ్మణులందరికీ అనేక దఫాలుగా వార్నింగ్లు ఇస్తూ ఉంటాడు ఇండైరెక్ట్గా. చెయ్యండి చెయ్యండి, మీరు సంధ్యావం చేస్తేనే కదా నేను వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించడానికి. మీరు సంధ్యావం చేయకుండా బ్రాహ్మణ పరిషత్తు, బ్రాహ్మణ కుటుంబం ఇలాంటివి పెడతారేంటి అని ఆయన పరిపరి విధాలు హెచ్చరిస్తున్నాడు. వేదాల్లో చూడండి ఎంత అర్థం ఉందో సంధ్యావందనానికి అర్థం. గిరగిర తిరిగిపోదు చేస్తే. ఈ దయ్యాలు పోతారు పట్టవు వేరని ఇందాక ఈరోజు కూడా చెబుతున్నాను ఆ సబ్జెక్ట్ అనమాట. ఏ ఏ పాపములకు జగత్తు కారకుడు, అర్థమైందండి. ఈ మంత్రం చదువుతున్నప్పుడు సూర్యుడిని ఏమని చెప్తున్నాడో తెలుసా? సూర్యుడిని మంత్రం చదివే ప్రతి మానవుడు నీళ్లు తాగటానికి బిఫోర్ చెప్తున్నాడు. జగత్తు కారకుడు, మరణరహితుడు అయినటువంటి సూర్యుడిలో ఉన్న తేజోమయుడగు పరమాత్మ సర్వపాపములను హుతము చేయుగాక. ఇట్టి ఆలోచన అంటే మంత్రం, అర్థమైందండి. ఇప్పుడు నేను చెప్పింది మంత్రం. మంత్రం అంటే ఆలోచన, అది గుర్తుపెట్టుకోవాలి. నేను ఈ జలమును పావనం చేస్తున్నాను, అర్థమైందండి. జలం తాగేటప్పుడు ఈ మంత్రం చదివితే దీనికి నేను చెప్పింది 10%, 90% అర్థాలు ఉన్నాయి. ఆ మొత్తం చెబితే గిరగిర తిరిగిపోతారు భారతీయులు. వెంటనే కొట్లకెళ్ళి సంధ్యావందనం భాష్యం పుస్తకం కొనుక్కొచ్చి ఎవడు గుళ్ళు గోహరాలు జరగకుండా ఇంట్లో కూర్చొని మొదలు పెడతాడు, లేదా శ్రీ విద్యలోకి వస్తాడు. మన బాగా సబ్జెక్ట్ అండి ఇదంతా. నువ్వు సెక్స్ చేయటం కూడా పాపం అని చెప్తుంది. పశువులు చేస్తాయి, మీరు చేసుకోలేదండి పెళ్ళి పిల్లలు. నేను కన్నాను, అవిద్యా జ్ఞానంతో ఉన్నప్పుడు చేశాను. నేను తప్పు చేశానని మిమ్మల్ని చేయొద్దు అంటున్నాను. ఇప్పుడు వేదం నేర్చుకున్నటువంటి పిల్లలకి ఈ భాష్యాలు చెప్పట్లేదు. చెప్పారనుకో, ఎవడు పెళ్ళిళ్ళు పెరగలు చేసి పాపం కదా. నువ్వు తప్పు చేశానని చెప్తున్నావు మంత్రం ద్వారా. సూర్యచ్చ మామన్నించి మన్యపతిచ్చ మన్యుకుతే పాపి పరీక్షాంతం వేదాత్రి పాపం సావా చేస్తాం పద్మభూత రాత్రి సదవలం పరితికించ మీద మహామృత సూర్య జ్యోతిష్ జుహోమి స్వాహ అని చెప్తున్నావుగా. ఇదే మంత్రం మధ్యాహ్నం ఉంటుంది, అర్థమైందండి. ఏంటంటే మధ్యాహ్నం ఎందుకుంటే కొంతమంది పొద్దున పూట సంసారం చేస్తారు కదా, అర్థమైందా. నీచంగా ఉంటుంది మాట్లాడుకుంటే భాష. మధ్యాహ్నం తర్వాత సాయంత్రం పూట చేస్తాడు, ఆ మంత్రం ఉంటుంది. 3 పూటలు చెప్పాలి ఇది సూర్యుడికి, అర్థమైందండి. అందుకే సూర్యుడు పోయి లోపు చేయమంటారు. ఇవన్నీ సైన్స్ పరంగా నిగూఢంగా ఋషులు లాక్ చేశారు, మీరు తెలుసుకోవటం లేదు, అర్థమైంది. తెలుసుకోకుండా గబగబ పరిగెత్తున్నారు. కొబ్బరికాయ కూడదు, ఏమీ జరగదు. మీరు వేదాల్లో కన్నెళ్ళండి, శ్రీ విద్యలో కన్నారండి. ఏమండి మరి మేము పలానా శంకరాచార్య వారు చెప్పారండి, పలానా సూక్తం చదివితే లక్ష్మీదేవి బంగారు ఉసిరికాయలు కురిపిస్తుందంటే రాసినోడి మనోభావాలు అవి.
వేదాల్లో ఉండవు అవి. అర్థమైందా? మీరు ఏ వేదంలో కూడా బంగారు ఉసిరికాయలు అవుతుంది శంకరాచార్య వారి పేరుతో రాస్తారు డైరెక్ట్గా. నేను ఈ మంత్రం నేను చెప్పానంటే ఎవడు ఎండు కదా. అందుకని ఇప్పుడు నేను అందుకే విట్నెస్తో చెబుతున్నాను, సంధ్యావందనం ఉంటుంది సాక్ష్యం చూసుకోమని. అర్థమైందా? సంధ్యావందనం అంటే ఋగ్వేదం యజుర్వేదంలో ఉంటుంది, ఆయుర్వేదంలో కూడా శాస్త్రంతో చెప్పా. మీరు బంగారు ఉసిరికాయలు అది అని చెప్పారు అనుకో కథలు, వెంటనే నెట్లోకి వెళ్ళి ఏ ఉపనిషత్తులో అన్నా బంగారు ఉసిరికాయ లక్ష్మీదేవి కురిపించిందా అని అడగండి. లేదు ఉట్టిదే డూబ్ అని వస్తుంది. అంటే వాడు మిమ్మల్ని మోసం చేస్తున్నారు ఆ పుస్తకాల రూపేణ. మిమ్మల్ని వేదాల్లోకి వెళ్ళనట్లేదు, శ్రీ విద్యలోకి పోనట్లేదు, మీకు శృతుల జ్ఞానం తెలియనీయకుండా తొక్కి పట్టి ఉంచారు. నార ఉంటుంది చూడండి, తొక్కిపట్టి నార తీయటం అంటే. మీరు ఏం చేయాలి? మీ ఫోన్ ఉపయోగించండి, ఉపనిషత్తుల్లోకి వెళ్ళండి. శృతులు అంటే ఉపనిషత్తులకు వెళ్ళండి. వేదంలో చెప్పినవన్నీ ఋషులు ఉపనిషత్తుల్లో చెప్పారు, మీరు తెలుసుకోలేరని. మీరు అందులోకి వెళ్ళండి, శ్రీ విద్యలోకి వెళ్ళండి, తెలుసుకోండి. మిమ్మల్ని మీరు పరబ్రహ్మగా తెలుసుకోండి. నేను ఆడ మొగ నంపూసిగా అనే భావన తీసేయండి. కాబట్టి ఈరోజు ఈ దయ్యాల సంగతి, మీరు పరమాత్మ అన్న సంగతి, ఇంకా నాసదీయ సూక్తం గురించి రీసెర్చ్ చేశాను నేను. దాన్ని బిగ్ బాంబింగ్ అంటారు. ఆ నాసదీయ సూక్తం ఋగ్వేదంలో ఉంటుంది. నేను అది రీసెర్చ్ చేసేవాడిని. ఏది ఒక మంత్రం చేసేవాడిని, తిరస్కరణి మంత్రం. ఆ మంత్రం చేసినప్పుడు ఇవన్నీ స్ఫురణకు వస్తాయి. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ ఈం ఓం నమో భగవతి తిరస్కరణి మహామాయి మహానిద్రి సకల పశు జన మన చక్షు స్తోత్ర తిరస్కరణ కురు హుం ఫట్ స్వాహ. ఆ మంత్రం చేస్తే నీకు నాసదీయ సూక్తంలో జ్ఞానం వస్తూ ఉంటుంది. రాత్రి సూక్తం అంటారు. కాబట్టి మీరందరూ కూడా శృతుల ప్రామాణిక జ్ఞానం తెలుసుకోవాలి. అది ఎవడేం చెప్పి నీ దయ్యాలు పోతాలు చెబుతున్నా కాబట్టి అప్పటి నుంచి మీరు నేను చెప్పిన రాసి పెట్టుకోండి. అప్పటి నుంచి మీరు ఎవరితో మాట్లాడుతున్నప్పుడు చూడండి, వాడికి ఏ దయ్యం పట్టింది, ఏ వేషంలో వచ్చాడు, ఈ దగ్గర ఏముంది, మన నుంచి ఏం లూటీ చేద్దామని చూస్తున్నాడని గమనించు ఉండండి. స్వస్తి.